హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస, గైనకాలజిస్ట్, అండ్ తిను పద్మజ అండ్ ఆయన అశోక్, పద్మజ వాళ్ళ హస్బెండ్. అండ్ ఈ మన హీరో ఆఫ్ ది అవర్ అగస్త్య, హీ 7 months old. సో మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా నాకు, డెలివరీ తర్వాత అంటే సిజేరియన్ తర్వాత పొట్ట ఎలా తగ్గుతుంది, సిజేరియన్ తర్వాత వెయిట్ ఎలా తగ్గాలి, అండ్ సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందా, అండ్ పిల్లలు తెల్లగా పుట్టాలంటే ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు పేషెంట్స్. సో దాని అంతటికీ కూడా ఇక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటున్నాను. సో పద్మజ, మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, మీరు అన్ని ఏవేవి కరెక్ట్గా చేస్తారనుకుంటున్నారు చెప్పండి. అండ్ పద్మజకి 2 సిజేరియన్స్. సో అండ్ తను ఎలా ఉందో మీకు కనిపిస్తోంది, ఎంత చక్కగా ఫిట్ గా లీన్ గా ఉందో పద్మజ. సో మీరు అందరూ అడుగుతున్నారు కదా, డెలివరీ అయిన తర్వాత వెయిట్ ఎలా తగ్గాలి, ఎస్పెషల్లీ సిజేరియన్ అయిన తర్వాత వెయిట్ ఎలా తగ్గాలి, బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గాలి అని. పద్మజ, వాట్ ఈస్ యువర్ సీక్రెట్? హాయ్ ఎవ్రీవన్, నేను పద్మజ. మేడం కూడా నేను ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మేషన్ అయిన నుంచి కూడా నేను కూడా అందరి డాక్టర్స్ని ఎలా అడుగుతారో నేను కూడా అలానే ఫుడ్ గురించి అన్నీ అడిగాను. బట్ మేడం మాత్రమే నువ్వు నీ హెల్త్కి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకో అని మాత్రమే సజెస్ట్ చేశారు. నో ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్. నేను కూడా ఇంకా బయట పర్చేస్ చేసినవి కానీ అసలు మెడికల్ పరంగా కానీ మేడం ఏవి కూడా సజెస్ట్ చేయలేదు, నేను కూడా ఏం తీసుకోలేదు. బాబుకి సంబంధించి కూడా గ్రోతింగ్ గురించి అని అంటే బాబు అని తెలియదులేండి, బేబీకి సంబంధించి కూడా నేను అడిగినా సరే మేడం ఏం కూడా రిఫర్ చేయలేదు. న్యాచురల్గా దొరికిన ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ అవి మాత్రమే మేడం రిఫర్ చేశారు. తర్వాత వెయిట్ లాస్ ఎలా అయిపోయారు ఎంత చక్కగా 7 months లో. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ పద్మజ? సీక్రెట్ ఏం లేదు మేడం, మీరు ఫస్ట్ నుంచి ఎలా చెప్పారో నేను ముందు నుంచి ఎలా ఉన్నాను, అదే ఫుడ్ తీసేసుకుంటూ అదే వర్క్ చేసుకుంటూ యాజ్ యూజువల్ గా అలానే ఉన్నాను. ప్రెగ్నెన్సీ అంతా కూడా రెస్ట్ తీసుకున్నారా? ఏ రెస్ట్ తీసుకోలేదు, దట్టు నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా కుదరలేదు. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ మొత్తంలో వెయిట్ గెయిన్ ఎంత అయ్యా పద్మజ? 63 మేడం. లాస్ట్ స్టార్టింగ్ లో 42 ఉండేది. 42 అంటే ఎన్ని కేజెస్? 21 kgs. 21 గెయిన్ అయ్యారు. 63 లాస్ట్ అంత. బట్ మొత్తం అంతా లూజ్ అయిపోయారు తర్వాత కదా. సో ది సీక్రెట్ ఈజ్ యూ హ్యావ్ టు స్టే యాక్టివ్ ప్రెగ్నెన్సీ అంతాను. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కానీ ఏమైనా ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు? బ్రెడ్, కాఫీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నారా? ప్రెగ్నెన్సీలో తిన్నారా? యాక్చువల్లీ కాఫీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు మేడం. తర్వాత ఏమొచ్చి ఊర్లో ఉంటే మేబీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఏమో గానీ నాకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నుంచే నేను నార్మల్ ఫుడ్ తీసుకున్నాను. నార్మల్ ఫుడ్. ప్రెగ్నెన్సీలో ఎలా తిన్నానో అవే తిన్నాను. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంట్ టు కన్వే. ఏమనుకుంటారంటే ఇది తింటే కుట్లు చీమేస్తాయేమో, బేబీకి అరగదేమో, ఇలా చాలా అనుకుంటారు కదా. బట్ మీరు ఏం తిన్నారు చెప్పండి కొన్ని. నాకు ఫస్ట్ నేను 1 month లో చికెన్ తో సహా అన్ని తిన్నాను. వెజిటబుల్స్, నచ్చినవన్నీ తిన్నారు. నచ్చినవన్నీ యాజ్ యూజువల్ తిన్నాను. సో మీకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎందుకంటే మీరు ఎంత న్యాచురల్ ఫుడ్ అండ్ ఎన్ని రకాల ఫుడ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తింటారో బ్రెస్ట్ మిల్క్ ఫ్లేవర్ కూడా అట్లాగే మారుతుంది. సో పిల్లలకు కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలాంటి ఫుడ్స్ నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బ్రెస్ట్ మిల్క్ టేస్ట్ కూడా మారుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, చక్కగా ఫుడ్ తీసుకోండి. ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా పద్మజ? ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చి సిజేరియన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సిజేరియన్ కి వెళ్తున్న వాళ్ళకి కానీ ఏమైనా సజెషన్స్ ఇస్తారా? మేడం లాంటి వాళ్ళు ఉంటే ఏం సజెషన్స్ ఏం అవసరం లేదు. ఈవెన్ మేడం లేని టైంలో అయినా సరే మేడం చెప్పినవి ఫాలో అయితే చాలు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ 1 year జర్నీలో కూడా మా హస్బెండ్ కూడా నా పక్కన ఉండేవాళ్ళు కాదు. మేడం ఇచ్చిన సపోర్ట్ వల్ల, మేడం చెప్పిన అసలు ఏం భయం లేకుండా ఇంత మంచిగా అయిందంటే మేడం. అయ్యో, ఇది నేను చెప్పించలేదండి. లేదు, నేనే చెప్పాను. ఓకే 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 ఓకే. అండ్ బేబీ ఫెయిర్ గా పుట్టడానికి, లేకపోతే ఎక్కువ హెయిర్ ఉండే ఎక్కువ హెయిర్ తో పుట్టడానికి వీటికి ఏమి స్పెషల్ మెడిసిన్స్ ఉండవండి. తన స్కిన్ టోన్ చూసారా, తనంత ఫెయిర్ గా ఉన్నారు కాబట్టి బేబీ విల్ బి ఫెయిర్. సో మన జీన్స్ ఎలా ఉంటాయో మన బేబీస్ కి కూడా అవే వస్తాయి. సో దానికోసం ఇంకేం చేయక్కర్లేదు. అండ్ చాలా మంది అనుకుంటారు ఎగ్ తింటే బేబీకి జుట్టు ఉండదు, ఇలా అనుకుంటారు. మీరు ఎగ్ తిన్నారా? ప్రెగ్నెన్సీలో చక్కగా తిన్నారా? సో ఏమి అన్ని ఫాల్స్ అన్నమాట మీరు అనుకునేవన్నీ. సో మీకు ఫస్ట్ సిజేరియన్ అయిన తర్వాత ఇప్పుడు నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్నా, రిపీట్ సిజేరియన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు వాంట్, మీరు చేయాల్సింది ఏంటంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ యాక్టివ్ గా ఉండడం. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవాలి. ఎక్కువ తింటాము అలాంటివి చేయకూడదు. అశోక్ గారు ఏం చెప్తారో విందాం. అశోక్ గారు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? నేను చెప్పడానికి ఏం లేదు. మన దగ్గర
తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అట్మోస్ట్ నేను హాస్పిటల్కి వచ్చి ఉంటే 3 to 4 times వచ్చి అంతే ఈ 9 months టైంలో. రిమైనింగ్ టైం మొత్తం అండర్ యువర్ హ్యాండ్ ఓవరే. వచ్చి ఫోన్ చేస్తే తప్ప. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ విషయంలో చూసుకునేసరికి మేడం కేరింగ్ అనేది ఏంటంటే అట్మోస్ట్ కేరింగ్ అనమాట. మీరైతే కావచ్చు, మీ స్టాఫ్ అయితే కావచ్చు, కానీ దానికి అది మీ ముందు చెప్పకూడదు. ఆ అట్మోస్ట్ కేరింగ్ అనేది ఏ విధంగా ఉండదంటే ఫ్యామిలీ కేరింగ్ లో ఉండేది అనమాట. అది మాత్రం నేను అంత ధైర్యంగా ఎక్కడో ఇక్కడ నుంచి సుమారు 300 to 400 kilometers దూరంలో ఉన్నప్పటికి కూడాను నేను ప్రశాంతంగా ఉన్నాను అనే సెన్స్ అంటే ఆ కేరింగ్ వల్ల. ఓకే వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు, ఆటో బుక్ చేసి వాళ్ళ బుక్ చేసుకో, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసి అంతే తప్ప ఏమైంది అలా ఉంది ఏ రోజు కూడా అలా మేడం. చెప్తున్నా కదా, డెలివరీ దగ్గర పడుతుంది అని అంటే తప్పని పరిస్థితిలో భద్రత కింద వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది తప్ప నార్మల్గా ఇదే హాస్పిటల్ డెలివరీ ఏంటి మాత్రం అది కూడా రాను మేడం, నేను రాను. అలా అంత హోప్స్ అనమాట. అంటే ఏంటి ఒక కేరింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అంతే మేడం. ఒక్కసారి వచ్చి చూస్తే వచ్చి చూడండి అంటారు అంతే. డెఫినెట్లీ మేడం గురించి కలవాలి ఏదైనా కదా మేడం. ప్రెగ్నెన్సీ ఈవెన్ ప్రతి గైనిక్ గానీ లేదంటే హెల్త్ ఇష్యూ పరంగా లేడీస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఒకసారి వచ్చి మీట్ అయితే. ఇప్పుడు ఏదైనా టెలిఫోనిక్ గా మనం టెలిఫోన్ కన్సల్టేషన్ తీసుకునేది వేరు, ఇప్పుడు బయటగా మనం పర్సన్ ని ఎదురుగా పెట్టి చూసేది వేరు, మనం టెలిఫోన్ లో చెప్పేది వేరు. మా మ్యాటర్ కన్వే చేసేటప్పుడు ఆ పద్ధతే మారిపోయింది. అదే చెప్పే మనిషి బట్టి విషయం విలువ మారిపోతున్న విధంగా చెప్పే టైం బట్టి అది మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వచ్చి చూపించుకోవడం అనేది, చూసే వ్యూస్ కూడా చెప్పేది అదే. ఏదైనా కానీ మనం వచ్చి దగ్గరగా వచ్చి చూపించుకుంటే దాని తాలూకా లోటుపాట్లు ఏమనేది మనం స్వయంగా తెలుసుకోవచ్చు, మన టెలిఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అది టెంపరీ మాత్రమే. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే వీ మస్ట్ హ్యావ్ టు విజిట్. సో స్వీట్ ఆఫ్ యూ. ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి ఉంటాయి ప్రాబ్లమ్స్, బట్ ఏంటంటే వాళ్ళు చెప్పరు దట్టు ఏంటంటే ఏదో తగ్గిపోతుందిలే అని చెప్పి లైట్ కూడా తీసుకుంటారు. అలాంటప్పుడు మేము లైట్ తీసుకుంటాము, ఇంట్లోనే ఉంటాము అనేటప్పుడు మేడం వీడియోస్ ఐడియాస్ ఫాలో అవ్వచ్చు. లేదు మా హెల్త్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము చూజ్ చేసుకుంటాము అనేటప్పుడు మేడం డెఫినెట్లీ వచ్చి కన్సల్ట్ చేయొచ్చు. దీనికి మాత్రం నా దగ్గరికి రాక్కర్లేదు, కానీ మీ దగ్గరలో ఎవరుంటే వాళ్ళైనా కన్సల్ట్ చేయండి. మెయిన్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేస్తే చాలు. యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టడంలో ఇది కూడాను నా దగ్గరికి వచ్చేస్తారని కాదు, బట్ ఈ అవేర్నెస్ వస్తే అట్లీస్ట్ టైం కి హెల్ప్ తీసుకోగలుగుతారని. అదే చెప్పకూడదు తెలియదు కానీ వైల్ అండ్ ప్రెగ్నెంట్, ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్ ద లైఫ్. అది ఒక్క విషయాన్ని మనం ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఆ స్ట్రెయిన్ తెలియదండి. దాన్ని మట్టుకు నేనే తనకు చెప్పిన ఫస్ట్ విషయం అదే, ప్రతి ఎవ్రీ మినిట్ ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. ఆ పెయిన్ వచ్చినా గానీ ఆ పెయిన్ లో రేపు పొద్దున ఎవరో బాబు అయితే బాబు, పాప అయితే పాప వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ జర్నీ మొత్తాన్ని కూడా మనకు పెయిన్ అనేది ఏమి ఉండదు. ఆ స్ట్రెస్ మోడ్ నుంచి బయటకు వచ్చేయచ్చండి. ఇది మాత్రం ఫస్ట్ ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ 99 to 100% అని నేను నమ్మిన సూత్రం అది. దానికి 99% అవాయిడ్ చేయొచ్చండి. ఐ హోప్ యూ అందరూ అర్థం చేసుకుంటారు, దాన్ని ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇప్పుడు ఈ పాపతో అయిన తర్వాత ఈ పాపకి అయిన దానికి బాబుకి అయిన దానికి చాలా డౌట్స్ నేనే మా ఫ్రెండ్స్ నార్మల్గా అడిగాను. మేము ఎక్కువగా భయపడడానికి రీజన్ ఏంటంటే పాపకు 7 years ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ. మీకు అప్పుడు కూడా చెప్పాను కదా, వేరే ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఏంటి అని చెప్తే మేము మీతో చెప్పాం కదా మేడం పాపకు 7 years మేడం అని చెప్పి, అలా అయినా సరే ఏం కాదురా అని చెప్పి మీరే అప్పుడు చెప్పారు. సో అప్పటి నుంచి మాకు భయం అనేది ఒకటి ఉండింది ఫస్ట్ నుంచి. అప్పుడు ఈ గ్యాప్ లో మేడం ఏమనుకునే వాళ్ళం అంటే బాగా అప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగాయేమో తెలియదు కదా. ఎందుకు అప్పుడు మనం లోకల్లో చూపించుకున్నాం, డాక్టర్స్ బాగానే చూడొచ్చు, కానీ మనం ఏమైనా జర్నీ చేసేటప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మన హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటంటే తిను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడే టీబీ పేషెంట్, టీబీ వచ్చి తగ్గింది. ఈ భయాందోళన మధ్యలో ఫస్ట్ అయిపోయిన తర్వాత బేబీ హెల్దీగా పుట్టింది, బై గాడ్స్ గ్రేస్ ఇప్పటికీ హెల్దీగానే ఉంది. కానీ సెకండ్ వచ్చేసరికి 7 years గ్యాప్. ఎందుకు ఏమి అంటే చాలా మంది మాకు ఈ విషయం కూడా అడిగారు మేడం,
ఇప్పుడు ఇదే మేడం ని కన్సల్ట్ చేసి మీరు ఏమైనా లూప్స్ గానీ ఏమైనా వాడారు, నాకు ఆ వర్డ్ అనేది కూడా నేను వినలేదు యాక్చువల్లీ. ఓకే. అంటే నేను చదువుకున్నాను, ఎడ్యుకేటెడే, కానీ లూప్ అనే వర్డ్ అట్లా ఉంటదా అని కూడా నాకు తెలియదు. బయట ప్రొటెక్షన్స్ అయితే తెలుసు, బట్ అవంటే నాకు తెలియదు. చాలా మంది అడిగారు ఈ మేడం దగ్గర రిఫర్ చేసుకుని మీరు ఏమైనా వాడారా, మేము అవి కూడా వాడలేదు అలా అని చెప్పి ఇది కూడా ఉండలేదు. బట్ ఏంటంటే గ్యాప్ మాత్రం పాపకి బాబుకి ఏమొచ్చి 7 years వచ్చింది. దానివల్ల కూడా మేము చాలా స్టార్టింగ్ లో ప్యానిక్ అయ్యాం. యాక్చువల్ గా ఆ గ్యాప్ రావడం కూడా మేడం తనకి మరి మీకు తెలిసే ఉంటది, మైగ్రేన్ డౌట్ సస్పెక్టెడ్ అని చెప్పేసి ఒక 1.5 year 2 years అనుకుంటా. ఈ మైగ్రేన్ మెడిసిన్ కేవలం మైగ్రేన్ మెడిసిన్ మ్యాగ్జిన్ స్టెరాయిడ్స్ ఉంటాయి. ఈ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ వల్ల అప్పటికి ఒక 1 or 2 times మేడం దగ్గర వచ్చిన ఫస్ట్ లో ఒకసారి అబౌట్ అయింది ఒకటి. అంతకుముందు ఒక 2 times ఐ థింక్ 1 or 2 times అనుకుంటా. ఈ 7 years గ్యాప్ లో దగ్గర 3 times అనమాట డ్యూ టు ఈ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల అబార్ట్ అయింది. ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది కదా, అయ్యో ఏంటి పరిస్థితి. హార్ట్ బీట్ వచ్చింటే మీరు అన్నారు ఏ హార్ట్ బీట్ వచ్చే వరకు రాలేదంటే మాకు ఐడియా లేదు మేడం అని చెప్పండి. వెంటనే అన్నారు ఈ విషయం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నీకు క్యూర్ అవుతారు అని చెప్పి కూడా మీరే చెప్పారు. అప్పటికి డేట్ దాటిన దగ్గర మాకు కూడా అంత హోప్ లేదు. ఎందుకు ఆల్రెడీ 3 times. ఇంకోటి ఏంటి కంటిన్యూ మెడిసిన్ వాడుతూ ఉన్నాం, మైగ్రేన్ కి మెడిసిన్ వాడుతూనే ఉన్నాం. అప్పుడు లాస్ట్ మినిట్ లో ఎప్పుడైతే బేబీ కన్ఫర్మ్ అదే హార్ట్ బీట్ మేడం గారు చెప్పారో అప్పుడు మైగ్రేన్ మెడిసిన్ చెప్పారు కూడా. బేబీ అయ్యాక కూడా నీకు సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నారా, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ కన్సీవ్ అయ్యాక కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా నేను చెప్పిన ఈ మెడిసిన్ ఎట్లా యూజ్ చేస్తూ సర్టెన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఇంత బాగుంటుంది అని చెప్పారు. అది మాత్రం 100% మేడం. గాడ్స్ గ్రేస్ కావచ్చు, మీరు చెప్పిన దాన్ని ఏమంటారు ఆ షెడ్యూల్స్ కావచ్చు, దేన్ని ఆ రెండింటిని మిస్ చేయకుండా వాడబట్టి అప్పటి నుంచి ఏది ఆగస్ట్ లో కన్సీవ్ అవటం అప్పటి నుంచి అంటిల్ నౌ ఇప్పటి వరకు కూడాను తనకి ఆ విధంగా ఎప్పుడు ఆ 2021-22 లో వచ్చిన హెడేక్ ఇష్యూస్ అనేవి లేవు. నార్మల్ హెడేక్ వస్తుంటది కానీ అంత మైగ్రేన్ పెయిన్ వచ్చే విధంగా లేదు. ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ రకరకాల అన్నీ అయిపోయాయి. అలాంటిది ప్రజెంట్ అయితే ప్రశాంతంగా సమ్ బెటర్ అనమాట ఇంతకు ముందు మీదకి. ఆ టైప్ ఆఫ్ హెడేక్స్ అయితే లేవు. నార్మల్ గా వర్క్స్ అంటే అందరూ ఉన్న దగ్గర చేసుకోవడం వేరు, సింగిల్ గా మనం వస్తాయి. బట్ అటాక్స్ లేవు. చాలా వరకు క్యూర్. మీరు ఎలా చెప్పారో అలానే మీరు చెప్పిన వెంటనే నేను మా వారికి కూడా అదే చెప్పాను. ఎట్లా అని మేడం చెప్పారంటే ఏమో మరి మేడం చెప్పినట్టు అవ్వచ్చేమో మనకి తెలియదు కదా. థ్యాంక్ యూ మేడం. ఇది ఫస్ట్ టైం నేను అమ్మాయి గొంతు వింటాం ఈ 1.5 years లో. అసలు మాట్లాడదు. సో ఐ హోప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ టు యూ. అంటే ఇంత లైక్ న్యాచురల్గా ఇంత ఈజీతో చేయడానికి రీజన్ ఏంటంటే మీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను జస్ట్ ఇక్కడ కెమెరా పెట్టి పేషెంట్స్ చెప్తే మీరంత కనెక్ట్ అవ్వకపోవచ్చు అని ఇంత లైవ్లీగా న్యాచురల్గా చేసాము. ఐ హోప్ యూల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.